మీరు 100% రివర్స్ అండ్ పార్కింగ్ మీద కంప్లీట్గా ఒక అవగాహన అయితే తెచ్చుకుంటారు. కంప్లీట్గా చూడండి. వెల్కమ్ టు ఎస్ఎస్ తేజ డ్రైవింగ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనం చాలా మందికి రివర్స్ చేసేటప్పుడు పార్కింగ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ గురించి అట్ ది సేమ్ టైం మనం పార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రాపర్గా రివర్స్ చేయడం తెలిసి ఉండాలి. ఎటు తిప్పితే ఎటు వెళ్తుంది, ఎలా రివర్స్ చేయాలనే విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం పార్కింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ గేర్తో పాటు రివర్స్ గేర్, ఈ 2 గేర్లను ఉపయోగించే మనం వెహికల్ని పార్కింగ్ చేస్తూ ఉంటాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ రివర్స్. అసలు మనం వెహికల్ని ప్రాపర్గా రివర్స్ చేయాలి అంటే ఒక 3 విషయాలని మనం పూర్తిగా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ 0 to 5 కిలోమీటర్ స్పీడ్లోనే మన స్పీడ్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనం ఎక్కడ పార్కింగ్ చేసినా రివర్స్ చేసేటప్పుడు అక్కడ ఏరియా అనేది చాలా నేరోగా ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది. పొరపాటున మనం ఎంత కరెక్ట్గా అబ్జర్వ్ చేసినా కూడా కొన్ని సైడ్స్లో కొన్ని ప్లేసెస్లో కొంత వెహికల్స్ని, కొన్ని ఆబ్జెక్ట్స్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్లోగా ఉంటారో పొరపాటున ఏదైనా వెహికల్ హిట్ చేసినా కూడా అక్కడ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి జస్ట్ ఆనుకుంటుంది, డ్యామేజ్ అనేది కూడా జరగదు. మనం రివర్స్ చేసుకునేటప్పుడు అబ్జర్వేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు రివర్స్ చేసేటప్పుడు సందర్భాన్ని బట్టి డ్రైవర్ అనేవాడు కార్ చుట్టూ ఉండే 360 degreesని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీ వెహికల్ రివర్స్ చేస్తున్నంతసేపు, మీ వెహికల్ పార్క్ చేస్తున్నంతసేపు మీ కార్ చుట్టూ ఉండే 360 degreesలో ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏం మూవ్ అవుతున్నాయి అనే దాని మీద మీకు కంప్లీట్గా అవగాహన అనేది ఉండాలి. సో మీకు బ్యాక్ సైడ్ విజన్ క్లియర్గా ఉండాలి అంటే కనుక మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత మీ హ్యాండ్ని పక్క సీట్ మీద పెట్టి ఇలా పెట్టుకొని మీరు ఎప్పుడైతే బ్యాక్ టర్న్ అయి చూస్తారో మీకు బ్యాక్ ఏరియా వెనకాలే ఉన్నాయి, ప్లస్ ఆ లెఫ్ట్ సైడ్ నుంచి చాలా ఎక్కువ ఏరియాని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. అదే రేర్ వ్యూ మిర్రర్లో చూసారనుకోండి చాలా తక్కువ ఏరియాని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. అలాగే మనకి రైట్ అండ్ లెఫ్ట్ కార్ ఎడ్జెస్, ఈ సైడ్స్ నుంచి ఏమొస్తాయనే తెలియడానికి ఈ సైడ్ మిర్రర్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. దీంతో పాటు మన ఫార్వర్డ్ విజన్, అటు పక్క ఎంత ప్లేస్ ఉంది, ఇటు పక్క ఎంత ప్లేస్ ఉంది అనేది ఫార్వర్డ్ విజన్ ద్వారా మనం చూసుకుంటాం. వీటితో పాటు మనం టర్నింగ్స్ తిరిగేటప్పుడు ఇప్పుడు మీరు సైడ్ వ్యూ మిర్రర్ చూస్తే సైడ్ ఎడ్జెస్ వరకే మనకి తెలుస్తుంది, కానీ రైట్ సైడ్ మనకు కనపడిన ఏరియా కొంత ఉంటుంది. అదేంటంటే బ్లైండ్ స్పాట్స్ అంటాం వాటిని. ఆ ఏరియా మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు రివర్స్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ రైట్కి టర్న్ అవ్వాలనుకోండి, ఆ ఏరియా మనకి సైడ్ వ్యూ మిర్రర్లో కనపడదు. ఎలా కనపడుతుందంటే ఇప్పుడు మీరు రైట్ సైడ్ ఆ ఏరియాని చూడాలి అంటే కనుక ఇలా తల తిప్పి రైట్ డోర్ అద్దంలో నుంచి ఇలా బ్యాక్ చూసినా, లేదు ఈ సీట్కి ఈ పక్కన ఫ్రేమ్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్లో నుంచి ఇలా తల తిప్పి బ్యాక్ డోర్ అద్దంలో నుంచి మీరు చూసినా కానీ ఆ రైట్ సైడ్ ఏరియా మీకు కనపడుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు తెలియాలి అంటే కనుక లెఫ్ట్ సైడ్ డోర్ అద్దంతో పాటు ఇంకా మీరు ఈ సీట్ మధ్యలో నుంచి కనపడే గ్యాప్లో నుంచి బ్యాక్ డోర్ అద్దంలో కనుక మీరు చూసినట్లయితే కనుక ఆ లెఫ్ట్ సైడ్ ఏరియా అనేది కూడా మనకి కనపడుతుంది. ఈ విధంగా మీరు రివర్స్ చేసేటప్పుడు రేర్ వ్యూ మిర్రర్ లేదా ఇలా తల తిప్పి వెనక్కి చూసుకోవాలి, సైడ్ వ్యూ మిర్రర్స్, రైట్ సైడ్ బ్లైండ్ స్పాట్ ఏరియా, అలానే లెఫ్ట్ సైడ్ బ్లైండ్ స్పాట్ ఏరియా, 360 degreesని మీరు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం స్టీరింగ్ ఎటు తిప్పితే వెహికల్ ఎటువైపుకి టర్న్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్కి వెళ్తున్నాము, మన వెహికల్ లెఫ్ట్కి వెళ్ళాలి అంటే స్టీరింగ్ని మనం లెఫ్ట్కి టర్న్ చేస్తాం. మన వెహికల్ రైట్కి వెళ్ళాలి అంటే స్టీరింగ్ని మనం రైట్కి టర్న్ చేస్తాం. కావాల్సినంత టర్న్ అవ్వగానే స్ట్రైక్ చేస్తాం. ఇన్ ది సేమ్ వే మీరు వెహికల్ బ్యాక్కి వెళ్ళేటప్పుడు కార్ రివర్స్లో వెళ్తుంది కదా, మనం బ్యాక్ సైడ్ చూసుకుంటాం, సైడ్ మిర్రర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాం. మీ కారు బ్యాక్ పార్ట్ ఎటువైపు వెళ్ళాలి అంటే స్టీరింగ్ను కూడా అటువైపు టర్న్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కారు బ్యాక్ పార్ట్ రైట్కి వెళ్ళాలి, బ్యాక్ పార్ట్ రైట్కి వెళ్ళాలి అంటే స్టీరింగ్ ఎటు టర్న్ చేయాలి, రైట్ సైడ్కే టర్న్ చేయాలి. అప్పుడు మీ బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. అదే మీ కారు బ్యాక్ పార్ట్ లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, స్టీరింగ్ని ఎటువైపు టర్న్ చేయాలి, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కే మీ స్టీరింగ్ని మీరు టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. మనం రివర్స్ చేస్తున్నంతసేపు 0 to 5 కిలోమీటర్ స్పీడ్తోనే మనం వెహికల్ మూవ్ అవ్వాలని చెప్పుకున్నాం. అది ఎలా మూవ్ చేయాలి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రివర్స్ కానీ పార్కింగ్ చేసేటప్పుడు యాక్సిలరేటర్ అనేది వీలైనంత వరకు ఉపయోగించొద్దు. ఒకసారి ఎలా అనేది ఇక్కడ చూడండి, క్లచ్ నొక్కారు, రివర్స్ గేర్ వేసారు, సో రైట్ లెగ్ బ్రేక్ మీద పెట్టుకున్నారు, స్లోగా క్లచ్ వదులుతుంటే వెహికల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఆగాలనుకోండి, ముందు ఆ క్లచ్ క్లోజ్ చేసేసి ఇంకా సో అంటే బ్రేక్ నొక్కండి, మళ్ళీ మూవ్ అవ్వాలంటే ఆ బ్రేక్ రిలీజ్ చేయండి, స్లోగా క్లచ్ రిలీజ్ చేయడం, ఆపడం, 360 degrees అబ్జర్వ్ చేసుకోవడం, మళ్ళీ మూవ్ చేయడం,
ఆపడం, 360 డిగ్రీస్ అబ్జర్వ్ చేసుకోవడం. ఇలా కొద్దిగా మనం స్లోగా క్లచ్ బైట్ పాయింట్ని, బ్రేక్ని ఉపయోగిస్తూ 360 డిగ్రీస్ని అబ్జర్వ్ చేసుకుంటూ స్లోగా మనం వెహికల్ని మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో యాక్సిలరేటర్ అనేది మనం యూజ్ చేయకూడదు. వీలైనంత వరకు యాక్సిలరేటర్ అనేది మనం యూజ్ చేయకుండా ఉంటే మంచిది. సో ఈ విధంగా రివర్స్ చేసేటప్పుడు ఈ 3 విషయాల మీద మనకి పూర్తిగా అవగాహన ఉండాలి. సో మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా పార్కింగ్ చేయకుండా ఫస్ట్ ఈ 3 ఎలా చూడాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, స్లోగా వెహికల్ని ఎలా మూవ్ చేసుకోవాలి, స్టీరింగ్ ఎటు తిప్పుతుంటే ఎటు టర్న్ అవుతుంది అనేది కొంచెం ఎంటీ ప్లేసెస్లో ముందు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి.